ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. పిచ్చిరాము, నీ మనసులో ఏముందో నాకు తెలీదా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? అయ్యయ్యో, ఏమైంది? ఏట్లేదు అమ్మాయి గారు. మీరు చాలా పెద్దింటోళ్ళు. మీరింత ప్రేమగా నన్ను చూసుకుంటా ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంతే. ఏ పెద్దింటోళ్ళు తమకిష్టమైన వాళ్ళని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? అమ్మాయి గారు, అవును, ఉన్నమాట చెప్తున్నాను. ఇది నీకు తెలిసిందే. ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకుంటూ ఆ ప్రేమని మనసులోనే దాచేసుకుంటున్నావు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతున్నావు. సంఘం కోసం అంటూ మన కలలన్నీ గుండెల్లోనే దాచుకుంటున్నావు. మనం మన కోసం కాదు, లోకం కోసం బతుకుతున్నాం. ఇలా ఎన్నాళ్ళు రాము, ఎన్నాళ్ళు? అమ్మాయి గారు, అవును రాము, ఇంకెన్నాళ్ళు ఈ దాగుడు మూతలని ఇలా ఉన్నమాట చెప్పేశాను. ఆడదాన్నైనా ఇలా మనసు విప్పి చెప్పక తప్పింది కాదు. చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా రాము? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదూ? అమ్మాయి గారు, అవును, నాకు ఆ విషయం తెలుసు. కాకపోతే బయటికి చెప్పాలంటే నీకు భయం, అంతే కదూ? అమ్మాయి గారు, చెప్పు రాము, నిజం చెప్పు. నన్ను నువ్వు ప్రేమించడం లేదు? మాట్లాడవే,
ఈ ఒక్క మాట చెప్పు, ఈ నిజం చెప్పు. నువ్వింకేం చెప్పక్కర్లేదు. నువ్వు ఈ మాట అంటే చాలు, నాకు కొండంత బలం. చెప్పు రాము, చెప్పు. రాము, అమ్మాయి గారు, చాలు చాలు రాము, ఈ మాట అన్నావు, నాకంతే చాలు. తిను. ఈ లోకాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి? మన ఆశలన్నిటినీ ఎందుకు చంపుకోవాలి? చెప్పు. ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎవరి గొడవ మనకక్కర్లేదు. మనిద్దరం హాయిగా ఉందాం. చెప్పు, ఏమంటావు రాము? చెప్పు. చెప్పు రాము, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం. మన ప్రపంచం వేరే సృష్టించుకుందాం. ఆ కలల లోకంలో విహరిద్దాం. ఈ మనుషుల గురించి మనం అసలు పట్టించుకోవద్దు. ఏమంటావు? అమ్మాయి గారు, చెప్పు రాము. అట్టాగే అమ్మాయి గారు, మీ ఇష్టం. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం. రాము, ఊహలకే ఊపిరిపోసి ఊసులనే ఊతము చేసి కోర్కెల రెక్కలపై ఎగిరిపోదమా, కల్మషాలు లేని కలల రాజ్యం చేరుదమా. దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా. ఇది వెతలు లేని ప్రేమ కథల దేశం, కట్టుబాట్లు గిట్టని యువ కవన ప్రదేశం. ఇది వెతలు లేని ప్రేమ కథల దేశం, కట్టుబాట్లు గిట్టని యువ కవన ప్రదేశం. అందమే ఆనందమనును ప్రతిడెందం అరవిందమై విరబోయును అంతరంగం. ఎంత మధురమీ లోకం, సంతోషాలు అనేకం. కలతలన్నీ మరచి కావాలి మన మనసులు ఏకం మమేకం. దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా.
ఎదరొదలే వేద మంత్రాలు విరహానికి కాంతం ఆనందాలు అనంతం వింత వింత ఆశలకు మంత పాడు వసంతమే మన సొంతం ఆశాంతం దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా ఊహలకే ఊపిరి పోసి ఊసులనే ఊతం చేసి కోర్కెల రెక్కలపై ఎగిరిపోదమా కల్మషాలు లేని కలల రాజ్యం చేరుదమా దూరంగా దూర దూరంగా చేరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా ఆహాహా. లాల 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 లా. ఈ మాట నేనెప్పటికైనా రాముతో చెప్తానా? మనసు విప్పుకొని మేమిద్దరం మాట్లాడుకుంటావా? ఈ లోకానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతావా? పూజారి గారు మీరా? అవునమ్మా. రండి. కూర్చోండి. ఏం లేదమ్మా, మీ అన్నయ్యతో ఓసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. అతనితో మాట్లాడే ముందు నీతో ఓసారి మాట్లాడాలని ఇలా వచ్చాను. దేని గురించి? దీని గురించి. మాట్లాడమంటావా? పెళ్లి మాట చెప్పగానే ఆడపిల్లలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంది. మొన్న ఈ కుర్రాడు ఈ విషయం గురించి నాతో చెప్పాడమ్మా. రాముతో దీని గురించి చెప్పమన్నాడు. తన వాళ్లతో తను మాట్లాడతాడట. మీ అన్నయ్య సంగతి కనుక్కోమన్నాడు. అతన్ని కనుక్కునే ముందు నీతో ఓ ముక్క చెప్దామని ఇలా వచ్చాను. నీ సంగతి నాకు తెలుసనుకో, అయినా ఓ మాట చెప్దామని. మజ్జిగ తీసుకుంటారా? వద్దమ్మా, ఇంటికెళ్ళాలి, పొద్దుపోతోంది. దారిలో నీతో మాట్లాడి వెళ్దామని ఇలా వచ్చాను. అయితే ఏదన్నా మంచి రోజు చూసుకుని రాముని కలుస్తాను. సరేనంటావా? వస్తానమ్మా అయితే. సరే. రండి తల్లులారా, అక్కల్లారా, చెల్లెల్లారా, మహిళల్లారా, పిల్లల్లారా, అందరూ రండి. గొప్ప మహిళా క్షేత్రం
చింతపండు చిత్రాంగి నేడే చూడండి. ఆలసిస్తే ఆశాభంగం. మహిళామణులు తప్పకుండా చూడాల్సిన చిత్రం. అమ్మలారా, తల్లులారా, అందరూ రండి, తప్పక చూడండి. సతీ సక్కుబాయ్, సతీ సావిత్రి లాంటి చక్కని చిత్రం చింతపండు చిత్రాంగి. చూడండి, చూసి తరించండి. రోజు 3 ఆటలు. మహిళల కోరికపై అర్ధరాత్రి ఆటలు కూడా వేస్తున్నాం. అర్ధరాత్రి పూట? అవును, ఒకటే రస్సు. టికెట్ల మీద టికెట్లు. అట్ట గుద్దెత్తనం, ఇట్ట కొనేస్తున్నారు. అట్ట గుద్దెత్తనం, ఇట్ట కొనేస్తున్నారు. రోజుకి 8 ఆటలు వేస్తానా, రద్దీ తగ్గట్లేదు. మీరందరూ తప్పకుండా చూసి తీరాలి చింతపండు చిత్రాంగి. కథ ఏంటో మీకు అందరికీ నచ్చే కథే. కథలో బోల్డ్ అంటే నీతి కూడా ఉంది. చాలా బరువైన చిత్రం. చూసిన వాళ్ళందరూ ఒకటే ఏడుపు. ఏ ఇట్లాంటి సినిమా చూడాల్సి వచ్చిందనా? కాదా, సెంటిమెంట్. ఏర లెవెల్లో సెంటిమెంట్. అన్న తమ్ముల సెంటిమెంట్, అక్క చెల్లెల సెంటిమెంట్, 3 పిల్లల సెంటిమెంట్. అబ్బో, ఒకటనే ఉంది. అన్నీ ఇందులోనే ఉన్నాయి. నేడే చూడండి చింతపండు చిత్రాంగి. ఇంగ్లీష్ చిత్రాన్ని మన మహిళామణుల కోరిక మేర డబ్బింగ్ చేయించి మీకోసమే బొమ్మను అట్టుకొచ్చాను. తప్పక చూడాలి. ఏటి ఇంగ్లీషా? అవును, ఇట్టడి చిత్రం మీరు ఎంతమంది చూసుంటారు, ఇక ముందు చూడబోరు. నేడే చూడండి. బొమ్మలు చూపి. బొమ్మ థియేటర్కి వచ్చాక చూపెడతా. కాదు పోటర్. అయ్యా, అయ్యి మీకెందుకులే. అట్టా ఏం కుదరదు. పోటర్ చూడకుండా సినిమాకి ఎట్టొస్తాం? ముందు ఆట సంగతి తెలుసు, లేకపోతే మేమంతా నీ సంగతి తేలుతాం. అయ్యి బాబోయ్, ఈ ఊళ్ళో ఆడవాళ్ళందరికీ ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చిందిలే కానీ ఆ పోటర్లు చూపించు. నీ సంగతి ఇట్ట కాదు. ఇదిగా ఇదిగా అగా. సచ్చినోడా, ఇవట్రా నువ్వు చూపించే సినిమాలు? పైగా గొప్ప మహిళా చిత్రం అట. ఏటది? చింతపండు చిత్రాంగా? నీ ఇట్ట వచ్చిన పేర్లు పెట్టి పోటర్లు ఏం చేస్తావా? ఇట్టాడు సినిమాలు చూసేగా మా మొగోళ్ళంతా చెడిపోతున్నారు. రేత్రి మేమెవ్వరం లేకుండా చూసి మా గోడలన్నిటిపైన ఇట్టాడు దిక్కుమాలి బొమ్మలు అన్నింటి నువ్వు కదా. అయ్య బాబోయ్, ఎవరు? నేనా? అబే, నేనేసే బొమ్మలని గొప్ప మహిళా చిత్రాలే. నిన్ను ఇలా వదిలిపెట్టకూడదు. చూస్తారే, తలోసి వేయండి. వీడి సంగతి ఇవాళ తేలుద్దాం. అయ్య బాబోయ్, మహిళలారా, శాంతి శాంతి, కంగారు పడకండి. అందరికీ టికెట్లు దొరుకుతాయి. అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి. పట్టుకుని ఇదిగో, మళ్ళీ పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుని ఇట్లాంటి పాడు సినిమాలన్నీ తీసుకొచ్చి ఆడిచ్చావో నీ ప్యానల్ తీస్తాం. జాగ్రత్త. రండే పోదాం, ఈడితో మనకేటి. అయ్యో 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 అయ్యో. అయ్యగారు పిలిచారంట? అవును రాము, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి బాబు గారు. పట్నం నుంచి మా బంధువులు కబురు పెట్టారు రాము. వాళ్ళకి నమ్మకంగా ఉండే ఓ మనిషి కావాలన్నారు. ఆ ఊరెళ్తే నీకు కారు డ్రైవింగ్ కూడా నేర్పుతామన్నారు. ఓ పక్క డ్రైవింగ్ చేస్తూనే మిగతా ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. నెలకి 5,000 దాకా ఇస్తామన్నారు. 5,000? అవునురా. ఆ మాట వినగానే నేను నీ గురించి చెప్పాను. నువ్వు ఈ ఊర్లో ఎన్నాళ్ళెలా రెక్కలు ముక్కలు చేసుకున్నా ఏం వెనకేసుకోగలుగుతావు? పోనీ నాలాంటి వాళ్ళు ఏమన్నా సాయం చేద్దామన్నా నువ్వు వినవు. నువ్వే కష్టపడి సంపాదించుకోవాలంటావు. ఇలా ఇంకెన్నాళ్ళు? పట్నంలో అయితే నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వాళ్ళకి నమ్మకంగా ఉండే మనిషి దొరికితే చాలంట. మిగతావన్నీ వాళ్లే నేర్పించుకుంటారంట. వాళ్ళది పెద్ద కుటుంబం. డ్రైవర్గా పనిచేస్తూనే మిగతా వాళ్ళపైన నువ్వు అజమాయిషీ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారంట. వాళ్ళు లేనప్పుడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి,
ఇలాంటి పనులే ఇంకొన్ని చేస్తే చాలు. నెలకి 5,000 దాకా ముట్ట చెప్తా ఉన్నారు. మరి నువ్వేమంటావు?